ప్రభుకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలం సన్నిధిలోకి చేరువచ్చిన దేవుని ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. చాలా కాలం తర్వాత మరలా ఒక మంచి వ్యక్తితో మనం ఈ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం చదివాం. హిజ్కియా గురించి వ్రాయబడిన సంగతులు చూసాం. దావీదు తరువాత యోధా రాజుల్లో హిజ్కియా గురించి వ్రాయబడిన సంగతులు మనం చూస్తున్నాం. 3వ వచనం చూడండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. పూర్ణముగా నీతిని అనుసరించడం అంటే ఏంటంటే, యోధా రాజులు మనం ఎరిగినట్లుగా విగ్రహారాధన అనేది చాలా వరకు చేసిన వారు కాకపోయినా, వారు ఉన్నత స్థలముల్లో మరి దేవతా స్తంభాలను ఉంచటం, వాటిని తీసివేయలేకపోయారు. కానీ హిజ్కియా గురించి మనం చూస్తున్న 4వ వచనంలో ఉన్నత స్థలములను ఆయన కొట్టివేశాడు, విగ్రహములను పగలగొట్టాడు, దేవతా స్తంభములను పడగొట్టాడు. మాత్రమే కాదు, మోషే చేసిన ఎత్తడి సర్పాన్ని కూడా వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా చిన్నాభిన్నం చేశాడు. కాబట్టి 7వ వచనంలో తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందాడు. ఎక్కడికి హిజ్కియా వెళ్ళినా విజయం పొందాడు. ఫిలిస్తీన్లను జయించాడు. 8వ వచనంలో చూస్తున్నాం, ఫిలిస్తీన్లను జయించాడు. మరి మనం గమనిస్తే ఇక్కడ ఇంకొక మాట 9 నుంచి మనం చూస్తాం. హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరం మందు, ఇశ్రాయేల్ రాజు అయిన హోషే ఏలుబడిలో 7వ సంవత్సరం మందు అష్షూరు రాజు షోమ్రోన్ మీదకి వచ్చాడు. నిన్న మనం విన్నాం, షోమ్రోను మీదకి వచ్చాడు. హోషే యొక్క 9వ సంవత్సరంలో షోమ్రోన్ పట్టుబడింది. మరి ఇశ్రాయేలీలు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారని నిన్నటి వర్తమానంలో మనం విన్నాం. అయితే అష్షూరు రాజును ఈయన ఏమాత్రం కూడా సేవించలేదు, లేకపోతే అష్షూరు రాజు బానిసలాగా ఈయన ప్రవర్తించలేదు. 7వ వచనం చూడండి. అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబాటు చేశాడు. కాబట్టి పంపిన చోటనెల్లా విజయం పొందాడు, ఆయన వెళ్ళిన చోటనెల్లా విజయం పొందాడు. ఫిలిస్తీన్లు ఓడించాడు, అష్షూరును రాజును ఎదిరించాడు. దీనంతటి గల కారణం ఏంటంటే, ఆయన ఉన్నత స్తంభాలను, ఉన్నత స్థలాలను కొట్టివేశాడు, విగ్రహాలను పడగొట్టాడు, చిన్నాభిన్నం చేశాడు ఇత్తడి సర్పాన్ని అనే మాట చూస్తున్నాం. మనం జీవం గల దేవుణ్ణి తీవ్రంగా సేవిస్తున్నప్పుడు మనం వెళ్ళిన చోటల్లా విజయం పొందటం అనేది మనం చూడగలుగుతాం. ఈ దినాల్లో ముఖ్యంగా మనం గెలవాల్సింది ఆత్మలను, అలాగే విశ్వాసం ఉంచిన వారిని మనం స్వాస్థ్యం కొరకు గెలవాల్సిన వారంగా ఉన్నాం. సో ఇటువంటి ఆ అనుభవం మనకు ప్రభు అనుగ్రహించాలంటే మనము జీవము గల దేవుణ్ణి సేవించవలసిన వారంగా ఉన్నాం. మన విగ్రహములను విడిచిపెట్టవలసిన వారంగా ఉన్నాం. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 1:10 విగ్రహములను విడిచిపెట్టి అనేది మన రక్షణ సాక్ష్యం. మనం రక్షించబడకముందు మన విగ్రహారాధనలో ఉండి, ప్రభువుని ఎరగని అనుభవంలో ఉండి, ఇప్పుడు మనం ప్రభువులోకి వచ్చాం. కానీ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15లో రక్షణ సాక్ష్యం కాదు, రక్షించబడిన తర్వాత కూడా జీవం గల దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఉంటుంది. మీలో ఎవని ఎందైనా ఉండునేమో చూసుకోండి అంటే అర్థం ఏంటంటే, ప్రభువుని నమ్మిన తర్వాత కూడా జీవము గల దేవుణ్ణి సేవించకుండా మనం ఏదైనా ఒక నిర్జీవ క్రియ లేదా నిర్జీవ క్రియలు చేస్తున్నట్లయితే మనం విగ్రహారాధన చేస్తున్నట్లే.
దీని అంతటి గల ముఖ్య కారణం హెబ్రీ 9:14 చదువుతాం మనం. మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి అని మనం అనుకుంటే, నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటే మనం జీవం గల దేవుని సేవిస్తాం. ఒకవేళ మన యొక్క కాన్షియస్నెస్ అనేది సిన్ఫుల్ కాన్షియస్నెస్ అయితే, గిల్ట్ కాన్షియస్ అయితే, అందులో నుంచి మనకు నిర్జీవ క్రియలను సేవించడం అనేది కలుగుతుంది. చాలా ఆదరణకరమైన సందేశం ఏంటంటే, మనము దేవుణ్ణి మాత్రమే సేవిస్తే, విగ్రహారాధన అనేది మనం చేయకపోతే, యథార్థంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తే హిజ్కియా అనుభవాలన్నీ మనం కలిగి ఉంటాం అన్నమాట. ఇక్కడ 18వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, అతడు యెహోవాతో హత్తుకొని అనే మాట వ్రాయబడింది. అసలు ప్రభువుని హత్తుకునేవాడికి కలిగే ఫస్ట్ లాభం ఏంటంటే, మొదటి ప్రయోజనం ఏంటంటే, ప్రభువుని హత్తుకున్నవాడు ప్రభు సందేశాన్ని తప్పకుండా పొందుకుంటాడు. లూకాసు వార్త 19:48 వారు వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి అనే మాట చూస్తాం. ప్రభువుని హత్తుకునేవాడు ప్రభు యొక్క తలంపులన్నీ పొందుకుంటాడు, ప్రభు యొక్క వర్తమానం పొందుకుంటాడు, ప్రభు యొక్క సందేశం పొందుకుంటాడు. ప్రభువుని హత్తుకోవటం అంటే ప్రభుకి ఆయాసకరమైనది, ఇష్టం లేనిది, హేయమైనది ఏదైనా మన హృదయంలో ఉంటే అది మనం తీసివేయగలుగుతాం. జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న వారు దేవుని యొక్క వాక్యం చేత వారు దర్శించబడి ఎలా పరిశోధించబడతారంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము వచనం 12-13 వచనాల్లో హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు శోధించబడతాయి. 13లో ఆయన దృష్టికి కనబడిన సృష్టమేదీ లేదన్నాడు. అంటే అర్థం ఏంటంటే, అసలు లోపల మన హృదయం లోపల ఉన్న తలంపుల్లో, ఆలోచనలో ఎక్కడైనా విగ్రహం ఉందా లేదా అని మనం శోధించబడతాం వాక్యం చేత. సో ఎక్కడైతే మన హృదయంలో విగ్రహం అయితే ఉండదో దానిని బట్టి మన సమయోచితమైన సహాయం పొందుతాం. కారణం ఏంటంటే, ఒకసారి జాగ్రత్తగా వినండి, విగ్రహం అంటే అవిశ్రాంతి అని అర్థం. ఎక్కడైనా ఒకవేళ విగ్రహం ఉంటే అక్కడ విశ్రాంతి ఉండదు. సో ఏదైనా ఒక విగ్రహం మన లైఫ్లో ఉంటే మనం విశ్రమించలేము. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా కూడా 2 అంశాలు మనం ఖచ్చితంగా గమనించాలి. 1 ఆరాధన, 2 విశ్రాంతి లేదా స్వాస్థ్యం. సో ఎవరైతే దేవుని యథార్థంగా ఆరాధిస్తున్నారో వాళ్ళు చాలా కూల్గా, అంటే నెమ్మదిగా ఉండగలుగుతారు, విశ్రమించగలుగుతారు వాళ్ళు. లేదు ఏదైనా ఒక విగ్రహం ఉంటే ఖచ్చితంగా మనం అవిశ్రాంతిని ఎదుర్కొంటాం. ఇక్కడ ప్రభు మన హృదయాన్ని పరిశోధిస్తున్నప్పుడు, మన హృదయంలో ప్రాణాత్మల్లో కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు మన హృదయం యొక్క తలంపుల, ఆలోచనలు శోధించబడుతున్నప్పుడు అక్కడ ప్రభువుకు ఆయాసకరమైన అవిధేయత లేదా అవిశ్రాంతి అనేది అక్కడ కనపడకూడదు. అది ఇక్కడ మనం చూస్తాం. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 11లో వారు అవిధేయత వల్ల పడిపోయారు అనే మాట వ్రాస్తూ 12-13 వచనాల్లో ఇప్పుడు ఆయన మనల్ని పరిశోధిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలును పరిశోధించాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఇందాక మనం చదివినట్లుగా 12లో జీవము గల దేవుని విడిచిపోవునట్టు దుష్ట హృదయాన్ని వారిలో చూశాడు. వాళ్ళ హృదయాల లోపల ఉన్న విగ్రహాలు చూశాడు. వారిని దేవుడు విశ్రాంతిలోంచి వారిని పడద్రోసినట్టుగా చూస్తున్నాడు. ఈరోజు మనం ఇక్కడ గమనించేది ఏంటంటే, మన హృదయాలను కూడా ప్రభు చూస్తున్నాడు. ఆయన దృష్టికి కనబడిన సృష్టమేది లేదు అని చెప్తున్నాడు. చెప్తూ ఏం చెప్పాడు, మనం ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తం మరుగులేక తేటగా ఉంది. ఇలా చెప్తాను. ఒకవేళ దేవుడు మనకు సమయోచితమైన సహాయం చేయలేదనుకోండి, అంటే ఏమి ఇవ్వలేదని, గ్రేస్ ఇవ్వలేదని అర్థం. హెబ్రీ 4:16లో గ్రేస్, సమయోచితమైన సహాయం అంటే ఏం రాశాడు, సమయోచితమైన సహాయము కొరకు
కృప పొందినట్లు అన్నాడు. అంటే గ్రేస్. బైబిల్లో ఫస్ట్ టైం గ్రేస్ ఎక్కడ ఉందండి? ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 8లో ఉంది. అక్కడ ఏముందండి? నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు అని ఉంది. అంటే యెహోవా దృష్టి. సో ఇక్కడ కూడా దృష్టి ఉంది చూడండి, 13వ వచనం. దృష్టి, యెహోవా దృష్టిలో నోవహు. నోవహు అంటే అర్థం ఏంటి? విశ్రాంతి. సో విశ్రాంతికి దేవుడు ఏమిచ్చాడు? కృప ఇచ్చాడు. సో ఇప్పుడు కూడా ఆయన దృష్టిస్తున్నాడు. మన హృదయంలో ఇంకా ఎక్కడైనా మన విగ్రహం పెట్టామా దాన్ని చూస్తాడు, లేదంటే దేవుడు మనకు కృపనిస్తాడు. ఇప్పుడు మరి లెక్క ఎవరికి లెక్క ఒప్పు చెప్పవలసి ఉన్నదో అని ఎందుకు రాశాడు ఇక్కడ? ఎందుకు రాశాడంటే మనం లెక్కలో ఒప్పు చెప్పేది ఎప్పుడు? క్రీస్తు న్యాయపీఠం దగ్గర. ఏ విషయంలో? మనం ఎంత కృప పొందామో అంత విషయంలో. అప్పుడు మనలో ఎవరైనా, ప్రభువా నువ్వు ఆ బ్రదర్కి ఇచ్చినంత గ్రేస్ నాకు ఇవ్వలేదు, ఈ సిస్టర్కి ఇచ్చినంత గ్రేస్ నాకు ఇవ్వలేదు, ఆయనకి ఇచ్చినంత కృప నాకు ఇవ్వలేదు అని మనం అనటానికి లేకుండా, మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసిందో ఆ దేవుని దృష్టి మరుగులేక సమస్తం తేటకు కనపడుతుంది. ఆయన చెప్తాడు ఆ రోజు ఏమనంటే, నీ హృదయంలో విగ్రహాలు ఉన్నాయి కాబట్టి నేను నీ కృప ఇవ్వలేదు అని చెప్తాడు. సో అందుకనే మన హృదయంలో ఏముందో ప్రభు పరిశోధిస్తున్నాడు. మన అంతరంగంలో, మన తలంపుల్లో. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ టైం కృప ఎక్కడుందని చెప్పుకున్నాం? ఆదికాండం 6వ అధ్యాయం 8లో. అక్కడ ఏం రాయబడింది? నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అని రాయబడింది కదా. అక్కడ దృష్టిలో, యెహోవా దృష్టి అనే దృష్టిలో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆదికాండం 6వ అధ్యాయంలో యెహోవా దృష్టి అనే దృష్టిలో దేవుడు ఏం చేస్తున్నాడు? విశ్రాంతి. ఏమండి? హృదయాన్ని చూస్తున్నాడు. హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు కేవలం చెడ్డదని రాశాడు అక్కడ. అంటే ఆదికాండం 6లో కూడా దేవుడు హృదయాల్లోనికి చూస్తున్నాడు. మీరు చూడండి, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూశాడు. ఈ అధ్యాయంలో దేవుడు ఎంతమంది కృపనిచ్చాడు? ఈ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షంగా ఎంతమంది కృపనిచ్చాడు? నోవహు కుటుంబానికి ఇచ్చాడు. నోవహుకి ఇచ్చాడా? నోవహు కుటుంబం అంతటికి ఇచ్చాడా అంటే నోవహు కుటుంబం అంతా ఓడలోకి వెళ్ళింది, కానీ వాస్తవంగా కృప పొందాడు అనేది నోవహు గురించే రాయబడింది. చూడండి మీరు, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. ఆ రోజున్న లోకములో ఎవ్వరు గ్రేస్ ఎందుకు పొందలేదు? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహను దేవుడు చూసినప్పుడు వాళ్ళు కృప పొందుకోవడానికి సరి అయిన విశ్రాంతి వారి హృదయంలో కనపడలా. ఎంతమంది నాతో ఉన్నారు? వాక్యం అంటున్నారు. మీ కుడి చేతి చూపించండి. రైట్. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, మీరు వింటున్నారని ఒక ప్రశ్న అడుగుతాను. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉండేనో అని ఇక్కడ ఎందుకు రాశాడు? ఈ సందర్భంలో మనం లెక్క చెప్పాలి అని ఎందుకు రాశాడు? ప్రశాంత్ గారు, నరేష్ గారు తప్ప మిగిలిన వాళ్ళు చెప్పండి. ఆల్రెడీ వెళ్ళి చెప్పారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని దృష్టికి సమస్తం మరుగులేక తేటగా ఉన్నదని ఎందుకు రాశాడు ఈ సందర్భంలో? హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. హృదయం యొక్క తలంపు ఆయన పరిశోధిస్తూ అక్కడ ఏం రాశాడంటే, మన ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉండెనో ఆ దేవుని దృష్టికి సమస్తం మరుగులేక తేటగా ఉందని చెప్పాడు కదా. అక్కడ లెక్కలు చెప్పాలి, ప్రభువుకి లెక్క ఒప్ప చెప్పాలని ఎందుకు రాశాడు? దానికి వివరణ ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇందాక. రైట్, చెప్పండి. ఇంకొకళ్ళు చెప్పండి. రాదంటే ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇంకొకళ్ళు చెప్పండి. ఛాన్స్ ఓవర్ అన్నమాట. రైట్, నాగిని సిస్టర్ గారు చెప్పారు. ఇంకా దానికి నేను ఇందాక ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. లెక్కలు ఎప్పుడు చెప్పాలి అని అడిగి మరీ చెప్పాను. నేను లెక్కలు ఎప్పుడు ఒప్పు చెప్పాలి అని అడిగి చెప్పాను.
మరి క్రీస్తుని న్యాయపీఠం ఆన్సర్ చెప్పొద్దు, దానికి వివరణ చెప్పండి. నేను ఎలా చెప్పాను అలా. క్రీస్తు చెప్తా. క్రీస్తు న్యాయపీఠంలో ఆ, దేవుడు మనం అడిగినప్పుడు వాళ్ళకంటే మాకెందుకు ఎక్కువ కృప వెళ్ళలేదన్నప్పుడు దేవుడు మన హృదయాల్ని చూసి కృప ఇస్తున్నాడు కాబట్టి. రైట్. క్రీస్తు న్యాయపీఠం ఎదుట కృప పొందటం ఎంతమంది ఎంత కృప పొందారు అనే దాని గురించి పరీక్ష జరిగింది. ఈ బ్రదర్కి ఇచ్చినంత కృప నీకు ఎందుకు ఇవ్వలేదు, ఈ సిస్టర్కి ఇచ్చినంత గ్రేస్ నాకు ఎందుకు ఇవ్వలేదు అని మనం అడిగితే అప్పుడు ప్రభు ఇలా చెప్తాడు, నీ హృదయాన్ని నేను అప్పుడు పరిశోధించాను, నీ హృదయాన్ని పరిశోధించినప్పుడు నీ హృదయంలో నాకు విగ్రహం కనపడింది, అందుకే నేను నీకు అప్పుడు కృప ఇవ్వలేదు అని చెప్తాడని చెప్పాను ఇందాక. ఎంతమంది ఎన్నట్టయినా గుర్తుంది అట్లీస్ట్ చెప్పినప్పుడు, కానీ చెప్పట్లేదా మీరు? అందుకే రాయకండి, చెప్పేటప్పుడు రాయకుండా జస్ట్ ఓ పాయింట్ అలా రాసేనండి, జాగ్రత్తగా మిస్ అవ్వకండి పాయింట్. నోవాహు యెహోవా దృష్టి అందు కృప పొందాడు అనేటప్పుడు ఎంతమందికి గ్రేస్ అనేది ఇవ్వబడలేదో చూడండి. అంటే చాలామంది ఉన్నారు అక్కడ. జలప్రళయంలో నశించిపోయిన లోకం అని రాశాడు, అప్పటి లోకం అని రాశాడు లేదా? పేతురు 2వ పత్రికలో ఏం రాశాడు? అప్పటి లోకం వరద నీటిలో మునిగి నశించినని రాశాడు. అంటే అదొక వరల్డ్ అనమాట, అదొక ప్రపంచం. ఆ రోజున్న లోకంలో కేవలం నోవాహు యొక్క హృదయంలోని తలంపును పరిశోధిస్తే ఆయన ఒక్కడే గ్రేస్ క్వాలిఫై అయ్యాడు. అదేంటండి, అసలు గ్రేస్ అంటేనే వాస్తవంగా ఏమనుకుంటాం, అర్హత లేని వారికి ఇచ్చేదే అనుకుంటాం. కానీ ఒక విషయం తెలుసుకోవాలి, ఇక్కడ చెప్తున్న గ్రేస్ అనేది ఏదైతే ఉందో హెబ్రీ పత్రిక 4:16లో ఆ గ్రేస్ అనేది గ్రేస్ త్రూ రైచియస్నెస్ అనే మాట. 2 రకాల గ్రేస్లు మనం గమనించాలి. ఒక గ్రేస్ ఏమో నీతిని కలిగించే కృప, అది తీతు 3:6, అది మనం రక్షించబడినప్పుడు. రెండవది ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనల్ని జీవింపజేసే కృప. ఈ జీవింపజేసే కృప దేన్ని బట్టి ఇవ్వబడిద్ది? రైచియస్ కాన్షియస్కి ఇవ్వబడిద్ది. రోమాపత్రిక 5:21 ఏం రాశాడు? నీతి ద్వారా కృప అని రాశాడు. అంటే గ్రేస్ దేనికి ఇవ్వబడుతుంది? నీతిమంతుడు అనే మనస్సాక్షికి ఇవ్వబడుతుంది. నీతిమంతుడు అనే మనస్సాక్షి విగ్రహం లేకపోవటం. మనకి ఎక్కడైనా ఏ విషయంలో అయినా క్రీస్తునందు నేను దేవుని నీతి ఉన్నానని మనస్సాక్షి లేకపోవటమే విగ్రహం. సో అటువంటి మనస్సాక్షి లేనప్పుడు అక్కడ మనం ఖచ్చితంగా ఏదో ఒక దాన్ని నిలబెట్టుకుంటాం. మనిషిని నిలబెట్టడమో, డబ్బుని నిలబెట్టుకోవటమో, మన సామర్థ్యాన్ని నిలబెట్టుకోవటమో, ఏదో ఒకటి నిలబెడతాం మనం అక్కడ మనం కృపను పొందాం అన్నమాట. సో మరలా జ్ఞాపకం చేస్తున్నాను, కృప ద్వారా నీతిమంతులం అవుతామా, నీతి ద్వారా కృపను పొందుతామా? ఆన్సర్ చెప్పండి. నీతిమంతులం అవుతామా, నీతి ద్వారా కృపను పొందుతామా? నీతి ద్వారా కృప పొందుతాం. రాంగ్ ఆన్సర్. క్లియర్గా చెప్తాను సరిగ్గా. కృప ద్వారా నీతిమంతులం అవుతాం, అది జరిగిన రక్షణ. రక్షణ కొనసాగింపులో నీతి ద్వారా కృపను పొందుతాం. మీరు చాలా జాగ్రత్తగానే అలా, ముఖ్యంగా మీరు ప్రార్థన పూర్వకంగానండి. కృప ద్వారా నీతిమంతులం అవుతాం అనేదేమో రక్షించబడినప్పుడు న్యాయం. రక్షించబడిన తర్వాత కొనసాగింపులో నీతి ద్వారా కృపను పొందుతాం. ఇక్కడ నీతి ఏంటి? నీతిమంతులం అనే మనస్సాక్షి. అక్కడ పొందిన నీతి ఏంటి? నీతిమంతులనే స్థితి. కృప ద్వారా పొందిన నీతి ఏమో నీతిమంతులనే స్థితి, రైచియస్నెస్ అనేది పొజిషన్ అక్కడ. ఇక్కడేమో రైచియస్నెస్ అనేది కాన్షియస్ అన్నమాట. నీతిమంతులం అనే మనస్సాక్షికి పేరేమని చెప్పాను నేను ఇప్పుడు? నీతిమంతులం అనే మనస్సాక్షికి పేరేంటి? లేదా నీతిమంతులు అనే మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? స్పీడ్గా చెప్పండి, ఎవరు చెప్పినా పర్లేదు. నీతిమంతులము అనే మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? నీతి ద్వారా కృప పొందుకోవడం అనేది నీతిమంతుల. ఎస్, నీతిమంతులం అనే మనస్సాక్షి ద్వారా కృప పొందుకుంటున్నాం. వాస్తవంగా ఇంతవరకు చెప్పిన సందేశం ప్రకారం కృప ఎవరు పొందుతారు?
యథార్థమైన హృదయం కలిగి యథార్థమైన హృదయమైన పదం రాలేదండి ఇప్పుడు దాకా. ఫస్ట్ నుంచి చెప్తున్న మెసేజ్లో దేవుడు ఎవరికి గ్రేస్ ఇస్తున్నాడు? విగ్రహం లేని వెరీ గుడ్, విగ్రహం లేనివారు. ఇప్పుడు నీతిమంతుడు అనే మనస్సాక్షిని ఏమని చెప్పాను? ఈ రెండింటిని కలపండి సెంటెన్స్. హృదయంలో విగ్రహము లేని వారికి దేవుడు కృపణిస్తున్నాడు, అవునా? సో నీతిమంతుడు అనే మనస్సాక్షి గలవారికి కృపణిస్తున్నాడు అంటే నీతిమంతుడు అనే మనస్సాక్షి ఏంటి? కలపండి ఈ రెండు. ఇప్పుడు చెప్పిన ఈ రెండిట్లో నీతిమంతుడు అనే మనస్సాక్షి ఉండటం అంటే ఏం లేకపోవటం? హృదయంలో విగ్రహం లేకపోవడం. రైట్ ఆన్సర్, అంతే. సో నీతిమంతుడు అనే మనస్సాక్షి మీకు ప్రతి విషయంలో కావాలి. ప్రతి విషయంలో కూడా మొదట నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాననే సిద్ధాంతం ఫాలో అయితే మనం ప్రతి విషయంలో కూడా దేవుడు ఇస్తాడు, ఎందుకంటే నేను క్రీస్తున్నాను దేవుని నీతిని అని మనం నమ్ముతున్నామంటే అక్కడ విగ్రహం లేనట్టే. కాబట్టి విగ్రహం అంటే ఏంటి అని మనం పెద్దగా ఇక్కడ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. లేదా పెద్దలు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు కదా, దేవుడి కంటే మనం ఎక్కువ ఏది ప్రేమిస్తాం అదే విగ్రహం, అట్లా కాకుండా లేఖనానుసారమైన వివరణ. విగ్రహం అంటే ఏంటంటే నీతిమంతుడని అనే మనస్సాక్షి లేకపోవడమే విగ్రహం. విగ్రహం ఉన్న చోట ఏముండదు? విశ్రాంతి ఉండదు. అందుకని విశ్రాంతి లేని చోట దేవుని యొక్క కృప సహాయం ఉండదు అన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, గ్రేస్ అనేది నీతిమంతులుగా తీరుస్తుందా లేదా నీతిమంతులకు గ్రేస్ ఇవ్వబడుతుందా? మళ్ళీ అడుగుతున్నాను, సేమ్ క్వశ్చన్, ఎవరు చెప్పినా పర్లేదు. గ్రేస్ అనేది నీతిమంతులు చేస్తుందా, నీతిమంతులు గ్రేస్ ఇవ్వబడుతుందా? రెండు కరెక్ట్. రెండు రైట్ ఆన్సర్. ఇందులో రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి? గ్రేస్ నీతిమంతులుగా చేస్తుందనే దానికి, నీతిమంతులు గ్రేస్ ఇవ్వబడుతుంది అనే దానికి డిఫరెన్స్ ఏంటి? ఒకటి పొజిషన్, ఇంకోటి కాన్స్టిట్యూషన్. ఆ పొజిషన్ ఏంటంటే గ్రేస్ మనల్ని నీతిమంతులుగా చేయటం. నీతిమంతులు కృప ఇయటం అంటే ఏంటంటే అది కాన్షియస్. నీతిమంతులు అనే మనస్సాక్షి. రైట్ ఆన్సర్. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆదికాండ గ్రంథంలో కూడా ఆయన దృష్టి అనే దగ్గర ఆయన ఎక్కడి వరకు చూస్తున్నాడంటే మన హృదయంలోని ఊహను చూస్తున్నాడు అనమాట. ఇమాజినేషన్ అంటే విగ్రహం అనేది వాస్తవంగా మన ఇమాజినేషన్లో ఉంటుంది. సో మన యొక్క ఊహలోనే మనం ఊహిస్తున్న విషయాల్లో మనం ఏదైనా అవిశ్రాంతి మనం కలిగి ఉన్నామంటే, నెమ్మది కలిగిలేమంటే అక్కడ విగ్రహం ఉంది అని. ఏ విషయాల్లో మనం నెమ్మది లేము? పరిచర్య విషయంలో నెమ్మది లేదా? ఆరోగ్య విషయంలో నెమ్మది లేదా? ఫైనాన్షియల్ విషయాల్లో రెస్ట్ లేదా? కానీ మీకు ఒకటి చెప్తాను, మన ప్రతి విషయంలో క్రీస్తు పరలోకంలో దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు మన కొరకే. అంటే మనం కూర్చున్నాం. మన ప్రతి విషయంలో క్రీస్తు దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు అంటే మనం ప్రతి విషయంలో కూర్చున్నాం. ఎప్పుడైనా మీరు ఒక విషయంలో సరిగ్గా ప్రవర్తించట్లేదని మీరు ఫస్ట్లోనే ఎలా తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిచర్య విషయంలో కరెక్ట్గా ప్రవర్తించట్లేదు అని మనం ఎలా తెలుసుకోవాలంటే, పరిచర్యలో ఎప్పుడైనా మనం రెస్ట్ని ఫీల్ అవ్వకపోతే, రెస్ట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయకపోతే, మినిస్ట్రీ విషయంలోకి వచ్చినప్పటికీ మనం రెస్ట్లో మనకు రెస్ట్ అనిపించట్లేదు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏదో తప్పు చేస్తాం మనం. అందుకని ఏం చేయాలంటే ఇలా చెప్పుకోవాలి, ప్రభా ఇదిగో పరిచర్య విషయంలో కూడా ఐ ఆమ్ సీటెడ్ విత్ యూ ఇన్ హెవెన్ అని చెప్పుకోవాలి. నేను ఎఫెసీ 2:7 ప్రకారం పరిచర్య విషయంలో కూడా నీతో కూర్చున్నాను, కూర్చుంటాను కాదు కూర్చున్నాను అని చెప్పుకోవాలి. అలా చెప్పుకోవటం ద్వారా ఫస్ట్ మనం కూర్చుంటాం, తర్వాత సరిగ్గా ప్రవర్తిస్తాం. అదేవిధంగా ఏదైనా ఒక విషయం బాగా మనం అన్నీ డీల్ చేయగలిగిన కొన్ని విషయాలు మనం సరిగ్గా డీల్ చేయలేం, ఎందుకంటే అక్కడ మనకు సహాయము సరిగ్గా మనకు లేదు కాబట్టి మనం సరిగ్గా డీల్ చేయలేం. అక్కడ మనం ఏం చేస్తాం? రెస్ట్లో లేకుండా ప్రవర్తిస్తాం. అయితే అన్నిటిలో విగ్రహం లేకపోయినా ఆ విషయంలో మనం విగ్రహం పెట్టాం కాబట్టి అక్కడ కూడా ఏం చెప్పాలంటే, ప్రభా మరి ఆరోగ్యం విషయంలో నాకు ఏమి ఇబ్బంది లేదు, పరిచర్య విషయంలో నాకు ఏమి ఇబ్బంది లేదు, పిల్లల విషయంలో నాకు ఏమి ఇబ్బంది లేదు, కాకపోతే ఫైనాన్షియల్గా నాకు చాలా స్ట్రగుల్ ఉంది, కానీ ఇక్కడ కూడా ఐ ఆమ్ సీటెడ్ విత్ యూ ఇన్ హెవెన్, నేను పరలోకంలో నీతో ఈ విషయంలో కూడా కూర్చున్నాను అని నువ్వు చెప్పాలి. ఎందుకంటే కూర్చోకుండా చేసే ప్రవర్తన విగ్రహ సంబంధమైంది. కూర్చున్నాను అని చెప్పి కూర్చోవాలి అని నమ్మితే ఆ కూర్చున్నప్పుడు నువ్వు చేసే ప్రవర్తన సరైంది. కాబట్టి కూర్చోవాలంటే ఎలా సాధ్యం?
ఒక విషయంలో మనం బాగా నలిగిపోతున్నప్పుడు అక్కడ కూర్చోవాలంటే ఎంత కష్టం. కానీ అది మీరు కష్టం అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ అది క్రీస్తు రక్తం చేత సిద్ధపరచబడిన స్థలం. హెబ్రీ పత్రిక 9:12 ప్రకారం ఆయన మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినంటే అక్కడ కూడా ప్రభు తన రక్తాన్ని బట్టి ఈ పొజిషన్ని, ఈ రెస్ట్ని మనకు ప్రిపేర్ చేశాడు ఆల్రెడీ. కాబట్టి ఇప్పటికీ మన ఆ విషయంలో విశ్రాంతిలోకి వెళ్ళకపోయినా కానీ పరలోకపు దృష్టిలో మనం కూర్చున్న ఆ విషయంలో కూడా మీ భార్య కూడా చూడదండి మీరు కూర్చున్నట్లు. ఆ విషయంలో మీ పిల్లలు కూడా చూడరు మీరు కూర్చొని, మిమ్మల్ని మీరు కూడా చూసుకోరు. కానీ దేవుడు చూస్తాడు ఏమనంటే ఈ విషయంలో కూడా ఇతను కూర్చున్నాడు అని చూస్తాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో నువ్వు ఈ విషయంలో కూడా కూర్చున్నావు అంటే, నేను ఆడ కూర్చున్నాను ప్రభా, ఇంత నలిగిపోతున్నాను, నేను నీతో కూర్చోవటం ఏంటి అని అంటే, ఎఫెసీ 2:7 చదువు, నువ్వు క్రీస్తుతో కూర్చున్నావు అని చెప్తున్నాను కదా నేను అంటున్నాడు ఆయన. సో ఎవరి మాట నమ్మాలి? నా మాట నమ్మాలా? నా భార్య మాట నమ్మాలా? నా పిల్లల మాట నమ్మాలా? అందరి మాట నమ్మాలా? నేను దేవుని మాట నమ్మాలి. ఏమని నమ్మాలంటే, నేను ఈ విషయంలో కూడా క్రీస్తుతో పరలోకమందు కూర్చున్నాను అని నమ్మాలి. అట్లా నమ్మినప్పుడు ఆ విషయంలో రైట్ యాక్షన్ స్టార్ట్ చేయగలుగుతాం. సో రైట్ యాక్షన్ ఏంటి, సరిగా మనం తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి అనేది మనం తీసుకోకపోతే ఖచ్చితంగా అక్కడ మనం దైవ సహాయాన్ని చూడలేం. హిజ్కియా ఎక్కడా కూడా విగ్రహ సంబంధమైనది ఉంచలేదు. అన్నిటినీ పడగొట్టాడు, తోసేశాడు, ఇత్తడి సర్పాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇంత చేశాడు కాబట్టి హిజ్కియా వెళ్ళిన చోటల్లా జయం పొందాడు, ఫిలిస్తీన్లను ఓడించాడు, అష్షూరు రాజు మీద తిరుగుబాటు చేశాడు. రబ్షాకే, సన్హరీబ్ పంపించిన రబ్షాకే మాటలు విన్నాడు. వాటి గురించి నెక్స్ట్ చాప్టర్లో ప్రార్థన చేశాడు, దేవుని సహాయం పొందాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం. మీరు అందరూ కూడా వాక్యం జాగ్రత్తగా వినాలి, వీడియోలు ఆన్ చేసుకోవాలా. ఒకవేళ నిద్రపోవాలంటే నేనే నిద్రపోవాలి. 3:10కి పడుకున్నాను నేను, కాబట్టి మీరు 3:10కి అన్నం తిని పడుకున్నాను, కాబట్టి మీరు అందరూ వాక్యం జాగ్రత్తగా. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 26:22 చదవండి. 26:22. ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. రైట్, ఇక్కడ అదే మనకు కావాల్సిందే. అది నేను దేవుని వలననైనా సహాయం పొంది నిలిచి ఉంటిని అని చెప్పాడు. అంటే పౌలు గారు దైవ సహాయాన్ని పొందుతున్నవాడు. హెబ్రీ 4:16 సమయోచితమైన సహాయాన్ని పొందుతున్నవాడు. ఇలా చెప్పాలంటే ఆయన గ్రేస్ని పొందుతున్నాడు అనే మాట చూస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే 24:16 నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. దీనిని పౌలు గారు ఏమన్నారంటే నా పితురాచార ప్రకారం అని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? తిమోతితో చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాల ప్రకారం నా పితరుల ఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను దేవుని సేవిస్తున్నాను అన్నాడు. అంటే పితరుల ఆచారం ఏంటంటే ఎప్పుడూ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకోవటం. అట్లా చేసుకుంటే అందులో నుంచి జీవం గల దేవుని సేవించడం పుడుతుంది అనమాట. సో ఎల్లప్పుడూ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేయటం అంటే ఏంటి? ప్రతి విషయంలో ప్రతిరోజు నీతి అను మైమరు కలిగి ఉండాలి. ఎఫెసీ 6:14. అంటే నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాననే మనస్సాక్షి మనకు ఉండాలి. దానిని అభ్యాసం అన్నాడు. ఈ అభ్యాసం చేయాలంటే ఏం చేయాలంటే మనం తిమోతి 4:8లో చెప్పినట్లుగా దైవభక్తిని సాధకం చేయాలి. ప్రతిరోజు మనం భక్తి కలిగి ఉంటే మన మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది. నిర్మలమైన మనస్సాక్షి నుంచి మనం దేవుని సేవిస్తాం. దేవుని సేవిస్తున్న క్రమంలో మనం ఏ విగ్రహాన్ని నిలబెట్టం. ప్రతిదా మన ఊహల్లో కూడా ప్రభువు చూస్తున్నప్పుడు ఆయన ఆనందించగలగాలి. ఏమనంటే ఇతడు కంప్లీట్గా నా యందే విశ్వాసం ఉంచాడు, ఏ మనుషుల యందు కానీ ఏ పరిస్థితుల యందు కానీ ఏ బలమునందు ఇతడు విశ్వాసం ఉంచట్లేదు అని ఆయన కనపడాలి. కనపడితే వెంటనే ఆయన గ్రేస్ ఇస్తాడు. సో మనం దీనిని అర్థం చేసుకోవడానికి మరొక చిన్న రిఫరెన్స్ చదువుదాం. చూడండి, మనం చదువుకున్న మూల భాగంలోనే రాజుల 2వ గ్రంథంలో మనం చదివిన వాక్య భాగంలో ఏముందో చూద్దాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చదవండి. 18:5. రాజుల ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత
ఇదే మనం చదువుకున్న వాక్యంలో ఏమనుందంటే ఇతడు విశ్వాసం ఉంచినవాడు. అంటే అతడు ఎవరిని నమ్ముకోలేదు, అతడు ఎవరి మీద ఆనుకోలేదు, అతడు కంప్లీట్గా దేవుని మీద నమ్ముకున్నాడు అనమాట. ప్రభువుకి ఇష్టమైంది ఏంటి? హెబ్రీ 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హెబ్రీ 10:38, నా ఎదుటి నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, అతడు వెనుక తీసినట్లు అతని ఆత్మీయందు నాకు సంతోషము ఉండదు. సో ప్రభువు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మన హృదయంలోని ఊహలలోని తలంపులలోని ఊహల్లో ఎక్కడా కూడా మనం ఏది నిలబెట్టకుండా ఉంటే మనం వెళ్ళిన చోటల్లో మనకు విజయం దొరికింది. మాత్రమే కాదు, అదే రోజుల్లో పెద్ద రాజ్యం 12 గోత్రాల్లో 10 గోత్రాల మీద పరిపాలన చేస్తున్న హోషేయ ఏలుబడిలో షోమ్రోను పట్టణమే పట్టబడినా కూడా ఈయన అష్షూరు రాజుని ఎదిరించాడు, భయపడలేదు. మాత్రమే కాదు, ఫిలిస్తీన్లందరినీ ఓడించాడు అనే మాట చూస్తున్నాం. ఇంకోటి చెప్పాలంటే, కొంచెం వెనక్కి తిరిగితే యోధారాజులందరూ కూడా ఫెయిల్ అయితే వచ్చారు, చాలా ఫెయిల్యూర్స్ వెనకాల ఉన్నాయి. కానీ హిజ్కియా దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం ప్రభు హిజ్కియాని నిలబెట్టాడు. ఇది ఎలా సాధ్యం అంటే, మన ఊహల్లో ఎక్కడ కూడా మనము విగ్రహాన్ని నిలబెట్టుకుని ఉంటాం. సో రెస్ట్ అనేది మెయింటైన్ చేయాలంటే రైచియస్ కాన్షియస్నెస్ అనేది అభ్యాసం చేయాలి. అది అభ్యాసం చేయాలంటే దైవభక్తిని సాధకం చేయాలి. మనకు ప్రభు ఇచ్చిన దైవభక్తి మన సాధకం చేస్తే చాలు. భక్తికి కావలసినవి ప్రభు ఇస్తున్నాడు కదా. ఈరోజు నేను భక్తిగా జీవించడానికి కావలసిన తలంపులు దేవుడు ఇస్తున్నాడు. ఆ తలంపులతో మనం దేవుని సేవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం మంచి మనస్సాక్షి కలిగి ఉంటాం. ఆ మంచి మనస్సాక్షిని బట్టి మనం దేవుని సహాయాన్ని పొందుతాం. అపోస్తలుడైన పౌలు గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, నన్ను చాలామంది మరి చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ 26వ అధ్యాయం 22లో అన్నాడు, నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉన్నానని చెప్పాడు. సో దాన్ని క్లియర్గా మనం 27వ అధ్యాయము వచ్చిన 23లో చూస్తాం. నేను ఎవని వాడునో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము అనే మాట మనం చూస్తాం. అంటే దేవుని సహాయం పొందటం అంటే ఏంటి? ఒక స్పష్టమైన దేవుని వర్తమానం మనకు రావటం. దేవుణ్ణి సేవించే వారికి దొరికే ఫలం ఏంటంటే దేవుని వర్తమానం. పౌలు గారు ఒక మాట అంటారు కదా, ఎక్కడంటారు, ఎవరని చెప్పండి. నా ఆత్మయందు నేను సేవించుచున్న దేవుడు దేనికోసం అంటే సువార్త కొరకు, అంటే వర్తమానం కొరకు, రక్షించే శక్తిగల వాక్యం కొరకై నా ఆత్మయందు నేను సేవించున్న దేవుడే నాకు సాక్షి అంటాడు. ఏ పత్రికలో అంటాడు చెప్పండి? అట్లీస్ట్ నేను దేవుని సేవిస్తుంది ఎందుకంటే నన్ను కాపాడే శక్తిగల వాక్యం కొరకు, అంటే సువార్త కొరకు అని చెప్తాడు. కొరింథీ పత్రిక ఒక రాయి అయిపోయింది, ఇంకో రాయి అండి ఒకళ్ళు ఏదో ఓకే, ఇది అద్భుతమైన రాయి, ఎందుకంటే తిమోతి పత్రికలోనే ఉండేదానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఈ రాయి అయిపోయింది, ఇంకో రాయి అండి. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక. ఈ రాయి అయిపోయింది, ఇంకో రాయి అయింది. మొత్తం పౌలు గారి పత్రికలు అని చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక చదవండి, మొదటి అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి, వచనం 10 చదవండి. లాస్ట్ లైన్ చదివితే సరిపోద్ది. రోమాపత్రిక 1:10. నేను నా ఆత్మయందు సేవించిన దేవుడే నాకు సాక్షి. రోమాపత్రిక. ఎలాగండి హెచ్ఎం గారు ఇలా చదవాలి? ఆయన కుమారుని సువార్త విషయమై నేను ఆత్మయందు సేవించున్న దేవుడు అంటే అసలు నేను దేవుని ఎందుకు సేవిస్తున్నా? సువార్త కొరకు అని ఇప్పుడే చెప్పే కదా, మరి అలా చదివే అక్కడ. సో సువార్త అంటే ఏం చెప్పాడు ఇక్కడ 16వ వచనంలో? రక్షించే దేవుని శక్తి, అంటే దైవ శక్తి చేత భద్రపరచబడే అనుభవం కొరకై నేను దేవుణ్ణి సేవిస్తున్నాను అని చెప్పాడు. నేను నేటి వరకు నిలుచున్నానండి, నా వెనకాల చాలామంది పడిపోయారు, కానీ నేను నిలబడి ఉన్నాను. ఎందుకు నిలబడి ఉన్నాను? నేను దేవుని సహాయం పొందుతున్నాను. ఆ దేవుని సహాయం ఏంటి? నెక్స్ట్ చాప్టర్లో చెప్పాడు 27 అపోస్తల కార్యాలు ఏమనంటే, నేను ఎవరిని సేవించుతున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా వద్ద నిలిచి, పౌలా భయపడకు అంటే ప్రభు నాతో మాట్లాడాడు. సో ఆ మాట్లాడేదాన్ని ఏమని రాశాడు పౌలు గారు అంటే, సువార్త విషయమై నేను సేవించుతున్న దేవుడు. సో ఒక వ్యక్తి దేవుని సేవిస్తున్నప్పుడు దేవుడు అతనికి వర్తమానం ఇస్తాడు.
ఆ వర్తమానమే దేవుని సహాయం, అదే దేవుని కృప. సో గ్రేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సెర్మన్ ఆర్ గ్రేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ థాట్. కృప అనేది ఒక తలంపు ద్వారా కానీ ఒక వర్తమానం ద్వారా కానీ మన యొద్దకు వస్తుందన్నమాట. దాన్ని దేవుడు ఎలాగిస్తాడంటే మన హృదయాన్ని పరిశోధించేస్తాడు. మన హృదయంలో విగ్రహం లేదా, విశ్రాంతి ఉందా, సో దేవుడు వర్తమానం ఇస్తాడు. ఆ వర్తమానం మనకు చాలా కావాలి. ఎందుకు కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం చదివితే శతాధిపతికి ఒక ఆలోచన ఉంది, ఓడనావికుడికి ఒక ఆలోచన ఉంది. కానీ శతాధిపతి కానీ ఓడనావికుడు కానీ కలిగి ఉన్న ఆలోచనలు ఏవి కూడా రక్షణ కలిగించే ఆలోచనలు కాదు, ఆ ఓడను కాపాడే ఆలోచన కాదు. ఆ ఓడను, ఆ ప్రయాణాన్ని, అందులో ఉన్న 276 మందిని కాపాడే ఆలోచన పౌలు గారికి దేవుడిచ్చాడు. సో పౌలుకు దేవుడిచ్చిన ఆ వర్తమానం ఏదైతే ఉందో అది శతాధిపతి వినలేదు, ఓడనావికుడు వినలేదు. అప్పుడు పౌలు ఏం చెప్తాడంటే, అసలు నేను మొదట చెప్పినట్లు మీరు ఇలా చేసుంటే బాగుండు, ఆయన ఇప్పుడైనా ఏం పర్లేదు, దేవుడు నాకు ఇలా చెప్పాడు అంటాడు. కాబట్టి దేవుడు ఇచ్చే వర్తమానం అనేది ఆ టైంకి మనకు సహాయం. ఆ సహాయం లేకపోతే మనం నిలిచి ఉండటం కష్టం. మనం నిలిచి ఉండాలి. ప్రభు వచ్చే దినం వరకు మనం నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే మరి దైవ సహాయం కావాలి. దైవ సహాయం కావాలంటే ఆయన కృప ఇవ్వాలి. ఆ కృప ఆయన విశ్రాంతికి ఇస్తాడు. ఇలా అనుకోవద్దండి, తప్పు చేస్తే కృప ఇస్తాడు అని ఎవరు అనుకోద్దు. వాస్తవంగా పాపమునకు ఆధారం చేసుకొని కృప పరిపాలన చేయదు. అందుకనే రాశాడు రోమాపత్రిక 5:21 ఏం రాశాడు, పాపం మరణమును ఆధారం చేసుకొని వెళ్తుంది, నీతి ద్వారా కృప వెళుతుంది అని రాశాడు. వాస్తవంగా గ్రేస్ అనేది పాపాన్ని అదుపు చేస్తుంది, కానీ పాపం అనేది గ్రేస్ తీసుకోవడానికి పాపం అనేది సోర్స్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మన సతీష్ అన్న ఉన్నాడు కదా, సతీష్ అన్న ఎక్కడైతే వాక్యం నుంచి బయటకు వచ్చారో అక్కడ మరి ఇలా చెప్తున్నారు ఎక్స్ప్లెనేషన్. ఏం చెప్తున్నారంటే, అదిగో పాపం చేస్తే దేవుడు కృపనిస్తాడంట, కాబట్టి మనం పాపం చేస్తేనే కృప పొందుకుంటామని చెప్తున్నారు, కాబట్టి పాపం చేయొచ్చు అని చెప్తున్నారని వాదిస్తున్నారు అన్నమాట. అక్కడ వాళ్ళు ఎందుకు వాదిస్తున్నారో అలా నాకు తెలియదు, కానీ నేను ఎట్లా చెప్తాను. అసలు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ వచనం అలా చెప్పలేదు. కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా అనే దగ్గర ఏం రాశాడు, అసలు మనం పాపంలో లేము, నీతిలో ఉన్నామని రాశాడు. అంటే గ్రేస్ రిసీవ్ చేసుకోవడానికి సోర్స్ ఏంటంటే వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అనే కాన్షియస్నెస్ అన్నమాట. అంతేగాని మనం తప్పు చేస్తే దేవుడు కృపనిస్తాడు, కాబట్టి మరి రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, కాబట్టి తప్పు చేయని వాళ్ళకి ఏమీ కృప అవసరం లేదు, కాబట్టి మనకి తప్పు చేసినప్పుడే దేవుడు కృపిస్తాడని ఎక్స్ప్లెనేషన్ ఎవరు చేయకండి దయచేసి. మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, రోమాపత్రిక 5:21లో గ్రేస్ అనేది దేనికి ఇస్తున్నాడంటే నీతి ద్వారా కృప. అంటే మనం క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నామని మనస్సాక్షికి ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పాపం చేశారనుకోండి, పాపము చేసినందుకు దేవుడు కృపనిస్తాడా? జాగ్రత్తగా వినాలి. పాపం చేసినందుకు దేవుడు కృపనిస్తాడు. విశ్వాసి పాపం చేశాడు, పాపం చేసినందుకు దేవుడు కృపనిస్తాడా? ఇస్తాడా? ఇవ్వడా? అది నాకు క్లియర్గా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు పాపం చేసినప్పుడు ఒక విశ్వాసి దేవుడు కృపనిస్తాడా? ఇవ్వడా? ఒకవేళ ఇస్తే ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి. కృప పొందడానికి పాపం చేయడం ఒక క్వాలిఫికేషన్ అని అంటే దానికి ఆన్సర్ అని చెప్తారు. ఓకే, ఒక బిలీవర్ పాపం చేసినప్పుడు దేవుడు కృపనిస్తాడా? ఒకవేళ ఇస్తే ఓకే, పాపం చేసేవారికి చేయటమే కృప పొందటానికి ఒక లైసెన్స్, ఒక సోర్సు అని అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తాం? ఫస్ట్ సత్యనారాయణ అన్న చెప్పనండి, కొంచెం మెలకుగా ఉన్నాడు ఆయన, నిద్ర అసలు రావట్లేదు దానికి. అసలు విశ్వాస పాపం అనేది కృపను పొందకపోవడం వల్లే పాపం చేస్తున్నాడు. నాకు వద్దన్న, పాపం ఎందుకు చేస్తున్నాడు అనే క్వశ్చన్ నాకు వద్దు. నాకు క్వశ్చన్ వినండి, ఆన్సర్ అదే చెప్పండి. ఒకవేళ విశ్వాసి పాపం చేస్తే దేవుడు కృపనిస్తాడు. ఓకే, ఒకవేళ కృపనిస్తే
అప్పుడు క్వశ్చన్ ఏంటంటే పాపం చేయడమే కృపను పొందుకోవడానికి ఒక అర్హత అనేదానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఎవ్వరు అని అంటే పాపం చేసినోడు కృప ఇవ్వకపోతే మరి వాడు ఎలా సేవ్ అవుతాడు, బయటికి ఎలా వస్తాడు ఆ పాపం నుంచి? దానికి కూడా ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఓవర్ టు ప్రకాష్ అన్న చెప్పండి. కృపణిస్తాడు వారు. కృపను ఇస్తాడు. పొరపాటు చేసి పాపం చేసినా ఎప్పటి మా మనస్తాప పడితే ఇస్తాడు వారు. ఎప్పటి ఓకే మా మనస్తాప పడితే ఇస్తాడు, కానీ మా గడ్డి అట్ట చేస్తే ఇవ్వడు. ఓకే ప్రకాష్ అన్న వందనాలు, థ్యాంక్ యూ. ఇప్పుడు మన వాడనావికుడు చెప్పాలి, ఎందుకు ఆయన గుద్దులైనా చెప్తాను మీకు తర్వాత శతాధిపతిని అడుగుతాను. ఫస్ట్ మీరు చెప్పండి. కళ్ళజోడు గలవారు ధన్యులండి, ఎందుకంటే వాళ్ళు కునికేస్తున్నారో లేదో కూడా తెలియదండి. నిజంగా వాళ్ళు ధన్యులు. నిజంగా నేను మీ గురించి ఏమనలేదన్న, మీరు ఆన్సర్ చెప్పారనుకోండి, అసలు మీరు యాడ్ చెప్తారో అని ఇందామని చాలామంది ఏడ్ చేస్తున్నారు ఇక్కడ. అసలు ఈయన అందరినీ వీడియోలో ఆన్ చేసుకోమని రిక్వెస్ట్లు తెగబెట్టేస్తున్నాడు, ఈయన ఎంతవరకు చెప్తాడని వెయిట్ చేస్తున్నారు. మీరు ఒకసారి చెప్పారనుకోండి, ఆ భారం పోద్ది మన మీద. అన్న పొందిన కృపను నిరార్థకం చేసుకున్నట్లయితే. అన్న శ్రీనివాస్ అన్న, మీరు మన సత్యనారాయణ అన్నకి రక్షకుడా? తూర్పు దేశ జ్ఞానులు మీ ఇంటికి వస్తారు ఇప్పుడు మిమ్మల్ని పూజించడానికి. రైట్, ఓకే. క్వశ్చన్ అదే, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేయండి, వివరాలు ఏమొద్దు. ఒక విశ్వాసి పాపం చేస్తే దేవుడు కృపనిస్తాడా? నెక్స్ట్, ఒకవేళ ఇస్తే మనం ఏం చెప్పాల్సి వస్తుంది అంటే ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. అదేంటంటే అంటే కృప పొందడానికి పాపం చేయడం ఒక అర్హత అని చెప్పే దానికి మనం ఆన్సర్ ఏం చెప్తాం. మూడవది, అసలు ఇవ్వకపోతే ఆ వ్యక్తి పాపం నుంచి బయటికి ఎలా వస్తాడు? విశ్వాసి పాపం చేస్తే దేవుడు అసలు మీరు అందరు చెప్తున్నారు, ఆయన చెప్తలేదు. ఆయన అసలు కనిపెడుతున్నాడు, ఎవరు చెప్తారు చెప్పనేయండి అని. సరేలే, సత్యనారాయణ అన్న ఒప్పుకున్నాడు కాబట్టి నేను సరిగ్గా వింటలేదు, కొంచెం నిద్రమత్తుగా ఉందని. మిగిలిన వాళ్ళు చెప్పండి ఎవరు చెప్పినా పర్లేదు. హోప్ నెంబర్ 38 చెప్పండి నరేష్ గారు. విశ్వాసి పాపం చేస్తే దేవుడు కృపనవ్వడు, కానీ ఒకవేళ ఎప్పుడైతే విశ్వాసి పాపం చేస్తాడో అప్పుడు నేను యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతుడిగా తీర్చబడ్డానన్న కాన్షియస్ కనుక ఉంటే అప్పుడు దేవుడు ఆ నీతి ద్వారా కృపనిస్తాడు. అప్పుడు విశ్వాసి పాపం చేయకుండా ఉంటాడు, దాన్ని జయిస్తాడు. రైట్, ఓకే. నరేష్ గారు ఏం చెప్పారంటే విశ్వాసి పాపం చేసినప్పుడు నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాననే మనస్సాక్షిగానే అతనికి ఉంటే, అప్పుడు పాపం చేసిన తర్వాత కూడా ఒకవేళ అతను మెయింటైన్ చేయగలిగితే, పాపం చేశాక మనస్సాక్షి చాలామంది వరకు ఉండదు, నేను పాపిననే మనస్సాక్షికి వచ్చేసింది. ఎందుకంటే మీరు ఎబ్రీ 3:15 చదివితే పాపం వలన కలుగు భ్రమచేత కఠిన హృదయం అన్నాడు. అంటే పాపం యొక్క పర్యవసానాల్లో ఫస్ట్ది ఏంటంటే పాపం చేసిన వెంటనే నేను ఎక్కడో క్రిందకి వెళ్ళిపోయాను, నేను అనీతిమంతుడిని అనే మనస్సాక్షి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు కాదనుకున్నా అక్కడ ఎబ్రీ 3:15లో ఉంది. కానీ నరేష్ గారు ఏమంటున్నారు, పాపం చేసిన తర్వాత కూడా ఒకవేళ నేను క్రీస్తునందు దేవుని నీతి ఉన్నాను అనే మనస్సాక్షిగానే అతడు మెయింటైన్ చేయగలిగితే అతని గ్రేస్ వస్తుంది అని చెప్తున్నారు. అది కరెక్టే, గ్రేస్ వస్తుంది. ఆ గ్రేస్ ఆ తప్పులో నుంచి ఆయన బయటికి లాక్కొచ్చేస్తుంది, ఎందుకంటే గ్రేస్ అనేది పాపం కంటే గొప్పది కాబట్టి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, పాపం చేసిన తర్వాత నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాననే మనస్సాక్షి ఎవరు కలిగి ఉంటారు? రక్షణ విషయమైన సంపూర్ణ నిశ్చయత కలిగిన వారు. సంపూర్ణ నిశ్చయత అదే కదా. ఇప్పుడు పాపం చేసిన తర్వాత రక్షణ విషయంలో సంపూర్ణ నిశ్చయత ఏంటి? నేను క్రీస్తునందు దేవుని నీతి ఉన్నాను అంటమే కదా. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, పాపం చేసిన తర్వాత ఏదైనా ఒక సిన్ మనం జరిగించిన తర్వాత స్టిల్ ఐ ఆమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అనే కాన్షియస్నెస్ ఎవరు కలిగి ఉంటారు? నీతిమంతుడిని అని మనసాక్షి కలిగిన వారు. అన్న చెప్పండి, మళ్ళీ చెప్పండి ఒకసారి, మీరు చెప్పింది చెప్పండి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా నేను నీతిమంతుడైన మనస్సాక్షి కలిగిన.
ఆ మనస్సాక్షి ఎవరు కలిగి ఉంటారంటున్నాను క్వశ్చన్. పాపం చేసిన తర్వాత. చెప్పాను. సుష్మా సిస్టర్ హృదయంలో విగ్రహం లేని వారు. అలా కలిగి ఉండటమే హృదయంలో విగ్రహం లేకపోవడం తమ్ముడు. అలా హృదయంలో విగ్రహం లేకుండా ఎవరు ఉంటారు? అది క్వశ్చన్. సుష్మా సిస్టర్ గారు చెప్పండి, మీరు ఏది చెప్పారు. పాపంలో పశ్చాత్తాపం కానీ లేకపోతే మారు మనసు కానీ వచ్చినప్పుడు మనకి ఇది కలుగుతుంది. ఖచ్చితంగా రైట్ ఆన్సర్. విషయం ఏంటంటే పాపం చేయకుండా ఉండాలి అనే ఓ ప్రాసెస్లోనికి రావాలనుకునేవారు. ఎందుకంటే నేను ఈ తప్పు చేయకూడదు అని అనుకునే వాళ్ళు ఏం కోరుకుంటారు? నాకు గ్రేస్ కావాలనుకుంటారు. గ్రేస్ కావాలంటే ప్లాట్ఫామ్ ఏంటి? మంచి మనస్సాక్షి. కాబట్టి అక్కడ వాళ్ళు మంచి మనస్సాక్షిని పలుకుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎంత అనుకున్నా ఒక వ్యక్తి తప్పు చేశాక మళ్ళీ చేస్తాడు. సో ఐ హ్యావ్ టు స్టాప్ దట్ సీన్. నేను ఆ పాపాన్ని ఆపాలి. ఆ పాపాన్ని ఆపాలంటే నాకేం కావాలి? నా సామర్థ్యం సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా నాకు కృప కావాలి. సో గ్రేస్ని రిసీవ్ చేసుకోవడానికి బేస్ ఏంటి? రైచియస్ కాన్షియస్. ఆ రైచియస్ కాన్షియస్ని అతడు అభ్యాసం చేస్తాడు అక్కడ. ఎందుకు చేస్తాడంటే పాపాన్ని ఆపాలనుకుంటాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఇంకొకటి, అసలు పాపాన్ని ఎవరు ఆపాలనుకుంటారు? నీతిమంతులు అవ్వాలనుకునేవారు. నీతిమంతులు అవ్వాలా? ఓయ్ చెత్త ఆన్సర్ చెప్పేవు. అసలు నువ్వు నీ దగ్గర ఉంటే మళ్ళీ మామూలుగా ఉండేది కాదు నీకు. అసలే ప్రభువుని నమ్మాక నీతిమంతుడు అవుతామేంటయ్యా మళ్ళీ? అంటే అట్లా అనుకుంటారు కదన్నా. నేను ఇప్పుడు పాపం చేయకుండా ఉంటే నీతిమంతుని దేవుని దృష్టికి అనుకుంటారు కదా. కాసేపు నిద్రపో, మీటింగ్ అయ్యాక లేపుతాను. ఆన్సర్ మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. ఒక వ్యక్తి పాపం చేయకూడదు అనే ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? దైవ చిత్తానుసారం ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖంలో ఏం జరిగిద్దంటే అసలు ఫస్ట్ అతడు ఇది పాపము అని గుర్తిస్తాడు. ఇది పాపమే కాదు అని అనుకున్న వ్యక్తి అసలు పాపం ఆపాలని ఏమనుకుంటాడు? పాపాన్ని ఆపాలి అని అనుకున్న వాడు ఆ విషయంలో గ్రేస్ని అర్జించడు. గ్రేస్ని అర్జించిన వాడు గ్రేస్కి కావాల్సిన మంచి మనస్సాక్షిని ప్రాక్టీస్ చేయడు. సో మళ్ళీ ఇదంతా కలిపి ఒకళ్ళు ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, కొంచెం క్లియర్గా ఉంటుంది. ఎవరికైనా సత్యప్రసాద్ గారు చెప్తారా? ఒకసారి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పండి. రాజేశాను చెప్పండి. విశ్వాసి పాపం చేస్తే ఖచ్చితంగా శిక్ష చేయబడతాడు. ఆ శిక్ష చేయబడినప్పుడు అతడు అభ్యాసం చేయబడి దైవ చిత్తానుసారం దుఃఖంలోకి వస్తాడు. ఆ దుఃఖంలో నేను చేసింది ఆ పాపం అని గ్రహిస్తాడు. దాన్ని ఆ పాపాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అప్పుడు ప్రభు ఆ దిద్దుబాటులోకి వచ్చినప్పుడు ప్రభు తన కృపనిచ్చి ఆ పాపం నుంచి అతను బయటకు రావడానికి సహాయం చేస్తాడు. రైట్. ఆనందాన్ని ఏడన్నా వీడియో ఆన్ చేసుకోలేదు, ఫోన్ ఏమైనా స్విచ్ ఆఫ్ అయిపోయిందా నాలాగా? ఉన్నాడా? ఆనందాన్ని ఉన్నాడా? ఉన్నాడని మీరు అంటున్నారు, ఆయన అంటలేదు. నేను ఉన్నవాడును అనువాడును అంటలేదు ఆయన. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అడిగితే మరి ఆన్సర్ ఏం చెప్తారంటే మీరు ఏంటో వినకపోతే వాక్యం మళ్ళీ జాగ్రత్తగా వినండి. నేను ఒకసారి మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇంతవరకు మనం చెప్పుకున్న వర్తమానంలో దేవుడు మనకు కృపనిచ్చే దేని బట్టి అంటే మన హృదయం యొక్క ఊహను, తలంపుల్లోని ఊహను చూస్తాడు. అక్కడ మనం రెస్ట్ని మనం కలిగి ఉండాలి. ఆ రెస్ట్ ఏంటంటే మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షిగా దేవుడు కృపనిస్తాడు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రోమా 5:21లో నీతి ద్వారా కృప అనే దగ్గర నీతి ఏంటంటే పొజిషన్ కాదు. పొజిషన్ అయితే కృప అందరికి ఇస్తాడు, సహాయం. కానీ నీతిమంతులందరికీ కృపనియట్లేదు దేవుడు. నీతిమంతులలో ఎవరైతే నీతి అను మైమరువు కలిగి ఉన్నారో వాళ్ళకి కృపనిస్తున్నాడు. సో ఈ గ్రేస్ అనేది కొన్నిసార్లు మనం ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పు చేయకుండా ఇది కాపాడటకు దేవుని శక్తి. సో ఆ పాపం చేసినప్పుడు దేవుడు నాకు కృపనిస్తాడు అని చెప్తే ఎవరైనా కొంతమంది క్వశ్చన్స్ ఏమడుతున్నారంటే పాపం చేసినప్పుడు దేవుడు కృపనిస్తాడు అని చెప్తున్నారంటే పాపం చేయడం అనేది కృప పొందటానికి ఒక అర్హత అని అడుగుతారు. అప్పుడు మనం క్లియర్గా ఏం చెప్పాలంటే అసలు పాపం చేసినప్పుడు దేవుడు కృపనిస్తున్నాడు అంటే ఎలాగిస్తున్నాడు? పాపం చేసిన వ్యక్తి కూడా నేను క్రీస్తునందు దేవుని నీతి ఉన్నానని ఎంచుకోవడం ద్వారా. అలా ఎప్పుడు ఎంచుకోగలుగుతాడు? కృప నాకు కావాలనుకున్నప్పుడు. కృప ఎందుకు కావాలనుకుంటాడు? పాపాన్ని ఆపాలి కాబట్టి.
పాపాన్ని ఎప్పుడు ఆపాలనుకుంటాడు? తాను చేస్తుంది పాపం అని అతడు గుర్తించినప్పుడు. అతడు ఎప్పుడు గుర్తిస్తాడు? గుర్తించేటట్టు మనం సహకరించాలి. ఒక వ్యక్తి చేస్తుంది తప్పు కాదు అని తాను అనుకుంటాడు, కానీ ప్రేమించే వాళ్ళు ఏం చేయాలి? లేదు బ్రదర్, నువ్వు చేస్తుంది తప్పే అని అతడికి చెప్తా ఉంటే అప్పుడు ఆ విషయంలో ఆ వ్యక్తి గ్రేస్ రిసీవ్ చేసుకొని ఆ గ్రేస్ సహాయంతో ఆ పాపం ఆపుతాడు అనమాట. ఓకే సతీష్ అని మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదు ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పండి. ఏమైనా ఉందన్నా? క్లియరా? నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఉందా, క్లియర్గా ఉందా? లేకపోతే మళ్ళీ అడగని చెప్తా. రైట్. బైబిల్లో మొట్టమొదట గ్రేస్ ఎక్కడ ఉంది? ఆదికాండం 6:8 ఉంది. ఆదికాండం 6:8 కృప అనేది దేవుడు ఎవరికి ఇచ్చాడు? నోవాహుకి ఇచ్చాడు. నోవాహు అంటే అర్థం ఏంటి? విశ్రాంతి అని అర్థం. సో విశ్రాంతిని దేవుడు ఎక్కడ వెతుకుతున్నాడు? యెహోవా దృష్టి అంటే హృదయం యొక్క తలంపుల్లోని ఊహలో వెతుకుతున్నాడు. కాబట్టి మన ఇమాజినేషన్లో కూడా హిజ్కియా లాగా ఎటువంటి విగ్రహం లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు విజయం సాధిస్తారు. ఎందుకంటే మీకు దేవుడు సహాయం చేస్తాడు. మీరు దేవుని సహాయం పొంది నిలిచి ఉంటారు. ప్రశాంతం చెప్పింది ఒకసారి ప్రశాంత్ని అడగండి ఫస్ట్ అని నాకు మెసేజ్ వచ్చింది. ఒకసారి చెప్తావా? ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంటే ఒకసారి చెప్పు. ఇప్పుడు విశ్వాసి పాపం చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష చేయబడతాడు. శిక్ష అదే కూడా వదిలే, సరే, శిక్ష కూడా వదిలే. అంటే అతనికి దుఃఖం అయితే వస్తుంది కదా, దైవచిత్తం దుఃఖం వస్తుంది. ఖచ్చితంగా ఆ పాపాన్ని గుర్తించి పాపం నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తాడు. దానిలో భాగంగానే కృపని కావాలని కోరుకుంటాడు. అప్పుడు అతను అభ్యాసం చేసినప్పుడు క్రీస్తునందు దేవుని నీతిని అప్పుడు కృపను పొందుకొని ఆ పాపం నుంచి విడుదల పొందుకుంటాడు. క్రీస్తునందు దేవుని నీతి అని ఎందుకు అభ్యాసం చేస్తాడు ఆ వ్యక్తి? నీతి ద్వారానే కృప పొందుకుంటాం కాబట్టి. రైట్ ఆన్సర్. క్రీస్తునందు దేవుని నీతి అంటేనే నాకు కృప వస్తుంది అని తెలుసు కాబట్టి రైట్ ఆన్సర్. ఓకే క్లియర్ అనుకుంటున్నాను అందరికీ. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ నేను చెప్పకపోవచ్చు, కానీ మీరు నాకు మెసేజ్ పెట్టేసేయండి వాట్సాప్లో, మీకు క్లియర్గా ఆడియో రికార్డ్ చేసి పెడతాను మళ్ళీ. సో వినండి, మీకు దేవుని సహాయం ఖచ్చితంగా కావాలండి. ప్రతి విషయంలో దేవుడు మీకు సమయోచితమైన సహాయం చేయాలంటే ఎప్పటికీ ఆయన హృదయ పరిశీలక. ఆయన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. హృదయాన్ని పరిశోధించి రివార్డే గ్రేస్ అనమాట. ఇక్కడ ఏంటంటే మన హృదయంలో when we are experiencing the rest, then it will be rewarded by the grace. విశ్రమించుట అనే దానికి రివార్డే గ్రేస్ అంతే. అందుకని మనం గ్రేస్ని తీసుకుంటున్నప్పుడల్లా పరలోకము నుండి మనం రివార్డ్స్ పొందుకుంటున్నాం అని నమ్మాలి. ఇక అప్పుడు ధైర్యం వస్తుందిగా. ఇప్పుడు దేవుని సహాయం లేకపోతే ఇంకేం ధైర్యం వస్తుంది? దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అనే దానిలోనే ధైర్యం ఉంది. అది లేకపోతే మనకు ధైర్యం ఎక్కడా లేదు. మనం చాలాసార్లు ధైర్యం ఎందుకు తెచ్చుకుంటున్నాం అంటే మనుషులను బట్టి తెచ్చుకుంటాం. ఆ మనుషులే విగ్రహాలు. మనం డబ్బులు బట్టి తెచ్చుకుంటాం. ఆ డబ్బే విగ్రహం. మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఎందుకు ఉండాలంటే పరలోకం నుండి దైవ సహాయం మనం పొందుతున్నాం అనే దాంతో మనం ధైర్యంగా ఉండటం అభ్యాసం చేసుకుంటే ఖచ్చితంగా మన హృదయంలో ఎక్కడ కూడా విగ్రహం ఉండదు అనే మాట మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ మనం గమనించేది ఏంటంటే 13వ వచనం నుండి రబ్షాకే అనే వ్యక్తి పంపించబడ్డాడు. ఇతడు ఏం చెప్తున్నాడంటే 28వ వచనం చూడండి. గొప్ప శబ్దంతో యోధా భాషతో ఇట్లనెను. కానీ వాస్తవం అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే సిరియా భాషతో మాట్లాడు అని అంటున్నారు. సిరియా భాషతో ఎందుకు మాట్లాడమంటున్నారంటే ఈ రబ్షాకే పలుకుతున్న మాటలు ఎవరైనా వింటే కలవరపడతారు. రబ్షాకే మాటలు ఎవరైనా వింటే వాడు తొందరగా ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో అని తెలుసుకునే లోపే చాలా వరకు నష్టం జరిగిపోతుంది. అందుకని ఆ మాటలు వాళ్ళకి అర్థం కాకుండా ఉండటానికి ఏమంటున్నాడంటే ఇదిగో నువ్వు ఈ హిజ్కియా పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు తెలుగులోగా అంటే యోధా భాషలో కాకుండా వాళ్ళకి అర్థమయ్యే భాషలో కాకుండా నువ్వు సిరియా భాషలో మాట్లాడని చెప్తున్నారు. కానీ అతడు ఏమంటాడంటే చూడండి 26వ వచనం. యూదుల భాషతో మాట్లాడొద్దు అంటే 27. ఈ మాటలు చెప్పుటికే నా యజమానుడు నీ యజమానుని వద్దకు పంపలేదు. ప్రాకారం మీద ఉన్న అసలు ఆయన డిస్టర్బ్ చేయడానికి నేను మాట్లాడుతున్నాను అంటే కొన్ని విషయాలు మనం కొందరు ఉండగా మాట్లాడం. ఎందుకు? వాళ్ళు డిస్టర్బ్ అవుతారు ఎందుకులే అని మాట్లాడాం కదా. కానీ రబ్షాకే లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అసలు నేను నీతో మాట్లాడడానికి రాలని డిస్టర్బ్ చేయడానికి వచ్చాను అంటున్నాడు.
కానీ మనం దేవునికి స్తోత్రం చెల్లించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాకారం మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజుగారి మాటిని ఆ రప్షాకే పలికిన దేనికి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. అది మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఈ అధ్యాయంలో మనం గమనించేది ఏంటంటే వచనం 36, అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇక ఊరకుండిరి. రాజు మాట విన్నారు. ఇప్పుడు రప్షాకి ఏం పలుకుతున్నాడండి? మామూలు మాటలు కాదు. ఏం పలుకుతున్నాడంటే 29, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలోంచి విడిపించే శక్తివానికి చాలదు, యెహోవా మనల్ని విడిపించనంటాడు, అతని మాట మీరు అంగీకరించవద్దు. అంటే డైరెక్ట్గా దేవుణ్ణే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. అటువంటి మాటలు ఎవరైనా వింటే కృంగిపోరా? ఈ ఫిలిస్తీని బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తం లేదన్నాడు దావీదు. అన్నాడా లేదా? గొలియాతు పలుకుతున్న మాటలు ఖచ్చితంగా కొంతమందిని కృంగదీస్తే యుద్ధంలో ఏమవుతారు? కృంగిపోతే చేతకానోళ్ళు అవుతారు. అసలు చేతకానోళ్ళుగా చేయాలనే కొన్ని మాటలు వినిపించాలని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఆ మాటలు వింటున్నా కూడా మర్చిపోయిన ఆనందాన్ని వచ్చినట్టున్నాడు. ఆనందాన్ని ఇందాక చెప్పింది విన్నావా? ఓసారి చెప్పి దొరికిపోయాడు ఈయన అనుకుని నవ్వుకుంటున్నారు మిగిలిన వాళ్ళందరూ. వద్దులే, అయితే తర్వాత మాట్లాడుతుంది మీటింగ్ అయ్యాక. కొంతమంది కావాలని మాట్లాడతారండి, మీ మనస్సులను కలవరపరచాలని మాట్లాడతారు. అయినా కూడా మన పైన నాయకుడు ఏం చెప్పాడు దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాలి? ఒకవేళ మీరు వినకూడదు, కానీ మీరు వినేటట్టే ప్రయత్నం చేసినా మీరు ఏమీ ప్రత్యుత్తరం ఇవ్వద్దని రాజు చెప్పాడు. మీరు ఇవ్వకూడదు అంతే. అంతేగాని మీరు ప్రత్యుత్తరం ఇవ్వటం స్టార్ట్ చేస్తే ఏం జరిగిద్ది అంటే మీరు కూడా కృంగిపోయే అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే ఇతను మామూలు మాట్లాడట్లేదు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. 34, హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వీము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వాను వారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత. అసలు షోమ్రోన్ అంటే ఎవరు? ఇశ్రాయేలీలు కదండి. ఇశ్రాయేలీలకు కూడా దేవత ఉందని వీడు ఎత్తనాడు. మరి ఇంత నింద పడింది తన సహోదరులే వాళ్ళు అంటే ఇశ్రాయేలీల దేవత ఎవరు? ఇశ్రాయేల్ సేవిస్తున్న దేవుడుగా యెహోవా కాదని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అయినా కూడా ఇవన్నీ విని 35వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, యెహోవా మా చేతి నుండి యెరూషలేమును విడిపించినట్టుకు ఆయా దేశముల దేవతలు ఏదైనా తన దేశమును మా చేతిలోంచి విడిపించింది కలదా? అంటే మేము ఇప్పుడు దాకా అందరిని ఓడిచ్చేసాం, ఇప్పుడు హిజ్కియా వచ్చాడు, హిజ్కియా కూడా ఓడిపోతాడు, హిజ్కియాని చేత మీరు మోసపోకండి, మీరు హిజ్కియాని వదిలేయండి అని చెప్తున్నాడు. మరి ఇటువంటి మాటలు వింటే ఓటములను గుర్చిన సమాచారం, అష్షూరు రాజు యొక్క పరాక్రమం వింటున్నప్పుడు ఎవరైనా కృంగిపోయి హిజ్కియాను డౌట్ పడతారు. కానీ ఆ ప్రజలు ఏమి ప్రత్యుత్తరం లేదు. కాబట్టి నేను మీతో ఇలా చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు నిజంగా దేవుణ్ణే సేవించేవారైతే, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించేవారైతే రబ్షాకే లాంటి వాళ్ళు వచ్చి పలికిన మాటల వల్ల కూడా జరిగే నష్టం ఏమి ఉండదు. అది మీరు నమ్మాలి. 19వ అధ్యాయం మీరు చదివితే 19వ అధ్యాయంలో హిజ్కియా చేసిన ప్రార్థన మనం చూస్తాం. ఆ మాటలన్నీ దేవుని సన్నిధిలో చదివి ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రియులారా, కృంగదీసే మాటలు, మనల్ని నలగొట్టేసే మాటలు ఇవన్నీ మనం వింటున్నప్పుడు ఆ మాటలను బట్టి ఓటమి వస్తుంది అనుకోవద్దు. మీ హృదయంలో ఊహ బాగున్నంతకాలం, మీకు దేవుని సహాయం వచ్చినంతకాలం మీకు ఓటమి రాదు. ఒకవేళ భయం వేసేసింది మీకు, 10 మంది మనుషులను మీరు నిలబెట్టారనుకోండి విగ్రహాల్లాగా, మీరు ఓడిపోతారు. ఎందుకంటే ఏ మనుషుడు ఆరాధనకు యోగ్యుడు కాదు. మనం సేవించవలసింది కేవలం దేవుని బట్టి. కాబట్టి ఈ సమయంలో రబ్షాకే పలికిన మాటలన్నీ కూడా విని వచ్చిన వాళ్ళందరూ మనం చూస్తే 37వ వచనంలో వాళ్ళు ఏం చేశారంటే 19వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు బట్టలు చింపుకొని, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరానికి పోయాడు అనే మాట మనం చూస్తాం. 3వ వచనం చూడండి, వీరు గోనె పట్టు కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లన్నారు. అంటే హిజ్కియా ఎవరినైతే పంపించాడో వాళ్ళు కూడా ఈ విషయాలను వాళ్ళు తీవ్రంగా ఎంచారు. వాళ్ళు కూడా దీనివల్ల చాలా బాధపడ్డారు. వాళ్ళు కూడా ఈ విషయంలో గోనె పట్టు కట్టుకొని వచ్చారు. సో నేను ఇప్పుడు ఇలా చెప్పాలనుకుంటున్నాను, సత్యం విషయంలో ఆసక్తి నాకు మీకు ఒక్కరికే లేదు, చాలామందికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా మనతో కలిసి, మనం కూడా వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తున్నాం.
అటువంటి అప్పుడు రబ్షాకే లాంటి వాళ్ళు ఎంతమంది లేచినా, సన్హరీబు పంపిన దూత పలికిన మాటలు ఎంత తీవ్రంగా ఉన్నా కూడా దేవుడు మనకు విజయం ఇస్తాడండి. కాబట్టి మన ధైర్యం ఒకటే, నేను ఎక్కడ విగ్రహం నిలబెట్టలేదు, ఎక్కడ నేను దేన్ని ఆరాధించట్లేదు, నేను కేవలం జీవం గల దేవుణ్ణి సేవిస్తున్నాను. దాని ఫలంగా నేను సువార్తను అంటే రక్షించే శక్తి గల వాక్యాన్ని పొందుతున్నాను, దేవుని వల్ల సహాయం పొందుతున్నాను కాన్ఫిడెన్స్ మీకుంటే మీరు ముందుకెళ్ళిపోండి. ఒకవేళ కాన్ఫిడెన్స్ మీకు లేకపోతే, నాకు వర్తమానం రావట్లేదు, దేవుని సహాయం రావట్లేదు, ప్రభువు నడిపింపు రావట్లేదంటే కారణం ఏంటో దాన్ని ఇక్కడే సరి చేసుకుందాం. ఎందుకంటే మన హృదయం దేని యందు దోషారోపణ చేయని ఆ విషయంలో మనం దేవుని ఎదుట సమ్మతిపరుచుకోవాలని చెప్పాడు. అలా కాకుండా మనం ముందుకెళ్తే, దైవ సహాయం లేకుండా మనం ముందుకెళ్తే, మనకి ఎంతమంది సహకారులు ఉన్నా కూడా మనం చేసేది రాంగ్ అవుతుంది. కానీ మనకు దైవ సహాయం ఉంటే మనం చేసేది ఖచ్చితంగా ఒక్కొక్కసారి మనం ఒక్కలే నిలబడాల్సి వస్తుంది, అప్పుడు కూడా మనం చేసేది కరెక్ట్ అవుతుంది. అందుకనే దైవ సహాయంతో హిజ్కియా ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇంకొక రెఫరెన్స్ కూడా ఇందాక నేను చెప్పలేదు, అది కూడా మీరు ఒకసారి స్టడీ చేయండి. ఏదంటే ఒకటేమో రోమాపత్రికలో నుంచి చదివాం, నేను సువార్త విషయమే సేవించున్న దేవుడు. రెండోది అపోస్తుల కార్యాలు 27 నుంచి చదివాం, నేను ఎవరిని సేవించున్నానో ఆ దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు అనేది. మూడవది ఏదంటే పేతురు పత్రికలు అన్నాడు కదా, మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు అనే మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు అనే మాట ఇక్కడ రాశాడు 9వ వచనంలో. కాబట్టి మన విశ్వాసం అంటే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే దాని ఫలం ఏంటంటే మనం పొందే రక్షణ అనే స్వాస్థ్యం, శక్తిగల వాక్యం మనం పొందుకుంటున్నామంటే అది ఖచ్చితంగా మనం పొందుతున్న దైవ సహాయం. దైవ సహాయం మనం పొందాలండి. దేవుని సహాయం లేనిదే మనము ముందుకు కొనసాగకూడదు. మనం వెళితే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. అందుకని ప్రతి విషయంలో దేవుని సహాయాన్ని మీరు చెక్ చేసుకోండి. కొన్ని విషయాలు తొందరగా స్పందించకండి, ఎందుకంటే ఇంకా అక్కడ దేవుని సహాయం మనకు రాలేదు. అక్కడ దేవుని సహాయం వచ్చేంత వరకు మనం కనిపెట్టాలి. అప్పుడు దాకా మనం ఏం చేయాలంటే కాన్షియస్నెస్ని అభ్యాసం చేయాలి. ఏమనంటే ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అని చెప్పటం, ఐఎమ్ జస్టిఫైడ్ బై ఫెయిత్ అని చెప్పటం, నేను విశ్వాసాన్ని బట్టి క్రీస్తు రక్తం వల్ల నీతిమంతుడని చెప్తూ ఉండటం వల్ల మనకు ఖచ్చితంగా గ్రేస్ అనేది వస్తుంది. ఆ గ్రేస్ వచ్చినప్పుడు మనం దేవుని సహాయంతో ముందుకెళ్ళాలి. ఫైనల్గా దేవుని సహాయం అనే ఒక అధ్యాయం ఉంది బైబిల్లో, అది ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము ఇంటిలో ఒక పెద్ద కార్యక్రమం జరగబోతుంది. దానికి ముందుగా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఎవరంటే అబ్రహాం ఇంట్లో పెద్ద దాసుడైన ఎలియాజరు. ఎలియాజరు అంటే అర్థం దైవ సహాయం. సో దైవ సహాయం అనే అర్థం చెప్పి ఈ వ్యక్తి ఏం చెప్పాడు చూడండి. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 27వ వచనం, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అని చెప్పాడు. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అని జ్ఞాపకం చేశాడు. సో దేవుడు ఎందుకు అబ్రహాముకు కృప చూపించాడు? దేవుడు ఎందుకు అబ్రహాముకు సహాయం చేశాడు? దేవుడు ఎందుకు అబ్రహాం కుమారుడైన ఇస్సాకుకు రైట్ పార్ట్నర్ని ఇక్కడ అనుగ్రహించాడు? కారణం ఏంటంటే అబ్రహాము దైవ సహాయం పొందాడు. అబ్రహాం పంపించిన ఎలియాజరు అంటే అర్థం ఏంటంటే దైవ సహాయం. మీరు చూడండి, అబ్రహాం ఇంటిలో ఒంటెలు కూడా ఏం చేస్తున్నాయి? మోకరిస్తున్నాయంటే అబ్రహాము ఖచ్చితంగా ప్రతిదినం దేవుని ఎదుట మోకరిస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు, ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని చెప్పాడు. చదవండి ఎఫెసీ పత్రిక 3:14. మనం ఎవరి ఎదుట కూడా మోకాళ్ళు అనకూడదు, ఎవరికి సాగిలపడకూడదు, మనం కేవలం దేవుని మాత్రమే నమస్కారం చేయాలి. ఎందుకంటే మన రిలేషన్స్ కాపాడేవాడు దేవుడు మాత్రమే. ఫాదర్ అనే ఆ కన్ఫెషన్లోనే ఫ్యామిలీస్ కాపాడబడతాయి. అంతేగాని భార్యాభర్తలు మా కుటుంబాన్ని కాపాడండి అని ఏ వ్యక్తిని ఆశ్రయించినా, వాస్తవంగా ఏ వ్యక్తి దగ్గర మనం మోకాళ్ళు ఉనినా కాదు, కానీ తండ్రి ఎదుట మనం మోకాళ్ళు ఉనాలి. అందుకని ఎఫెసీ పత్రిక 4:1 ఏం చెప్పాడు? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యం అని చెప్పాడు. సో దేవుడు మన రిలేషన్స్ని కాపాడుతాడు, మన బంధాలను ఆయన కాపాడుతాడు. కాబట్టి బంధాలు కాపాడబడటానికి ఏ వ్యక్తి ఎదుట మోకాళ్ళు అనకండి. ఇప్పుడు మీరు మోకాళ్ళు ఉంటే తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా ఆటలాడుకుంటారు. ఏ వ్యక్తిని మీరు ఇక్కడ నిలబెట్టకండి. కారణం ఏంటంటే మన దేవుని ఎదుట మాత్రం మోకాళ్ళు ఉన్నారు. అబ్రహాము విగ్రహారాధన అంతా వదిలిపెట్టి దేవుణ్ణి సేవిస్తున్నాడు.
ఇప్పుడు దేవుడు అబ్రహాముకు సహాయం చేస్తున్నాడు. దేవుడు అటు సహాయం మీకును దయచేయను గాక. ఈ తలంపులు ప్రభు మనందరి వింటుందో దీవించును గాక. హిజ్కియాకు చేసిన సహాయం, హిజ్కియాకు కలిగిన జయము, హిజ్కియా జీవితకాలం అంతా ఆయన చూపించిన ధైర్యము ప్రభు అందరిలో కూడా కలిగించాలని ప్రభు పేట తెలియపరుస్తూ, మీ హృదయాన్ని ప్రభు పరిశోధిస్తున్నాడు. ఆ పరిశోధన ఫలమే మీరు అనుభవిస్తారు. ఆ ఫలాన్ని మీరు పొందుకుంటే ధైర్యంగా మీరు ముందుకెళ్ళచ్చు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు 2వ రాజుల గ్రంథం 18వ నుంచి తన దాసుని వాడుకుని అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని ప్రభుని స్తుతిస్తున్నాం. హిజ్కియా గారు ఎలాగైతే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగి దేవునికి ఆయాస్కరంగా ఉన్నవన్నీ కూడా ఏ విధంగా అయితే ఆయన పడగొట్టి వాటిని అన్నిటిని కూడా చెదరగొట్టినప్పుడు ఆయన వెళ్ళిన ప్రతి చోట విజయం, అలాగే ఫిలిస్తీన్ల మీద విజయం, అష్షూరు రాజుని ఎదిరించడం, అలాగే అనేక విషయాల్లో ఆయనకి ఏ విధంగా అయితే దైవ సహాయం పొందుకుని అన్ని విషయాల్లో ఆయన జయం పొందాడు. ఈరోజు కృప ద్వారా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన నీతిమంతులుగా తీర్చబడినటువంటి నేను విశ్వాసం ద్వారా నీతిమంతుడిని అనే ఒక మనస్సాక్షి స్థితి, నీతిమంతుడిని అయ్యాననే స్థితి, అలాగే నీతిమంతుడిని అనే యొక్క మనస్సాక్షి ఎంత ప్రాముఖ్యమేదో ఆ మనస్సాక్షి వలన మాత్రమే మనం దైవ సహాయం పొందుకుంటాం అన్న విషయాన్ని మన యొక్క వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. ఎప్పుడైతే మనం కృపలో నిలిచి ఉండి మనం విశ్రాంతిలో నిలిచి ఉంటేనే మనం దైవ సహాయం పొందుకుంటాం అన్న విషయాన్ని ప్రాముఖ్యంగా ఈ యొక్క వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి అలాగే లేని చోట విశ్రాంతి ఉంటుంది. విగ్రహం విగ్రహాలు ప్రాముఖ్యంగా ఆయన హిజ్కియా గారు వారి వద్ద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి విగ్రహాన్ని ఏ విధంగా పడగొట్టినప్పుడు దైవ సహాయం పొందాడు, అలాగే మనం కూడా మన హృదయాల్లో నీతి ద్వారా విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యాం. నీతిమంతులు అయిన తర్వాత మన మనస్సాక్షి, మన హృదయ యొక్క తలంపులు అనేవి ప్రతిదీ కూడా ఆయన పరిశోధిస్తాడు. దాన్ని బట్టి ఆయన కృపణిస్తాడు అన్న విషయాన్ని మనం అటువంటి మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనది. ఆ మనస్సాక్షిలో మన విశ్రాంతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మన అవిశ్రాంతి అంటే మన హృదయాల్లో కొన్ని విగ్రహాలు పెట్టుకుని ఉన్నప్పుడు, ఏదైతే ప్రభు ఆ ఊహలో మన సరే యథార్థంగా లేదో అప్పుడు ఆయన కృపను ఇవ్వలేడు, దైవ సహాయం పొందుకోలేం. మన ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రతి విషయంలో కూడా సమస్తం క్రీస్తులో ఉంది. ఆ సమస్తం విషయాల్లో కూడా ఆయన సహాయం చేస్తాడని నమ్మినప్పుడు మనం దైవ సహాయం పొందుకుని అందులో నిలిచి ఉంటాం మనం. అలాగే విశ్వాస విషయంలో కూడా పాపం చేస్తున్న క్రమంలో ఏ విధంగా అయితే ఒక విశ్వాస రక్షించబడతాడనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఎప్పుడైతే విశ్వాస పాపం చేస్తున్నప్పుడు ఆ విశ్వాసకి దైవ సహాయం అనేది తప్పనిసరిగా కృప అనేది అవసరం. ఎప్పుడైతే చేస్తున్నటువంటి పాపం విషయంలో అతను పశ్చాత్తాపడతాడో ఆ పశ్చాత్తాపడిన క్రమంలో దేవుడు తిరిగి అతనికి నేను నీతిమంతుడిని అనే ఒక విశ్వాసం ద్వారా నీతిమంతుడిని అయ్యాను అనే ఒక నిశ్చయిత కలిగి ఉన్నప్పుడు అతను కంపల్సరీగా దైవ సహాయం పొందుకొని చేస్తున్నటువంటి పాపం నుంచి విడుదల పొందుకుంటాడు. ఎందుకంటే అతను రక్షణాత్మకమైనటువంటి మారు మనసు కలిగినప్పుడు తిరిగి ఆ యొక్క పాపం నుంచి కూడా అతను కాపాడబడతాడు దైవశక్తి చేత అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అలాగే మన హృదయాలను కలవరపరిచే అనేకమైనటువంటి మాటల విషయాల్లో కూడా మనం కలవరపడకూడదు, వాటికి తొందరపడి మనం జవాబు ఇవ్వకూడదు అని కూడా మనం నేర్చుకున్నాం. అలాగే మనం ఎవరి ఎదుట మోకాళ్ళు ఉండవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం కేవలం దేవుని ఎదుట మాత్రమే మనం మోకరించాలి తప్ప ఎవరి ఎదుట కూడా మనం మోకరించకూడదు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేశారు. కాబట్టి శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులు కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆదిలాబాద్ నుంచి మనతో సహవాసం చేస్తున్న ప్రియులు ప్రశాంత్ గారు చేస్తారు. ఈరోజు సాయంత్రం దేవరంలో బైబిల్ తరగతి 8 గంటలకు ఉంటుంది. ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. కూలికలో ఆయా విధాలుగా సహకరించిన ప్రియులకు, అలాగే ఇప్పటి వరకు కూడికలో నిల్చుండి వాక్యం అన్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. శుద్ధులైన మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మకమైన మా దేవ నీకు వందనాలు. మాకు ఎన్నో వాగ్దానాలు దేవ మీరు ఇస్తున్నారు. దగ్గర సమయంలో మీకు స్తోత్రాలు. మా యొక్క హృదయాన్ని మీరు తృప్తిపరుస్తున్నారు, ఆదరణ కలిగిస్తున్నారు. మమ్మల్ని విశ్రమింపజేసే వర్తమానాన్ని ఇచ్చి
మా తండ్రి మీ సహాయాన్ని పొందుకోవడానికి ఆయన మీరు చూపిస్తున్న కృపను బట్టి కొందరు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ యొక్క దాసుని వాడుకొని ప్రభావ మీరు అందించిన వర్తమానం బట్టి కొందరు చెల్లిస్తున్నాం ప్రభావ. మా తండ్రి ఈ యొక్క వర్తమానంలో మా తండ్రి దావీదు చేసినట్లే మా ప్రభావ మరి పూర్ణమైన రీతిని అనుసరించిన, అలాగే విగ్రహాలు చిన్నభిన్నం చేసినటువంటి శత్రువు మీద తిరుగుబడ్డటువంటి హిజ్కియాని మీరు చూపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఆయన అతడు యెహోవాను హత్తుకున్నట్టుగా మా తండ్రి మరి ఈనాడు కూడా మరి మేము వర్తమాన వాక్యం వినడానికి వాక్యాన్ని హత్తుకోవాల్సిన వారమని మీరు మాకు నేర్పిస్తున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి హృదయాల్లో విగ్రహాలు లేనప్పుడు అనగా అది విశ్రాంతిని గురించి తెలియజేస్తుందని, మరి విశ్రాంతి ద్వారా మాత్రమే మేము మరి కృప పొందుకుంటామని, నోవాహు ఎలాగైతే యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అన్నట్టుగా మా ప్రభువా మరి మీరు మా హృదయాల్ని పరిశీలిస్తున్నారు. మా హృదయాన్ని దృష్టిస్తున్నారు ప్రభువా. మా యొక్క హృదయం యొక్క ఊహాయంతో మీరు చూస్తా ఉన్నారు. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. మమ్మల్ని మాకు నీతిమంతుల మనస్సాక్షిని ఇచ్చి దేవా మా జీవితంలో కృపను దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా తండ్రి పౌలు గారు కూడా అన్నట్టు నేను దేవుని వల్ల సహాయం పొందుకున్నానని, ప్రతిసారి మనసాక్షి నిర్దోషం ఉండడానికి అభ్యాసం చేశానని, మరి ఐశ్వర్యత నిలబడి ఆ వర్తమానం కూడా పొందుకున్నానని తను సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మనసాక్షి కల్మషం తోచుకున్నట్లు మా ప్రభావ అభ్యాసం చేస్తూ మా తండ్రి దేవుని వల్ల సహాయం నిమిత్తమై విశ్రాంతిని అనుభవిస్తూ కృప చేయండి. అలాగే మా తండ్రి ఒక విశ్వాస పాపం చేసినప్పుడు మా ప్రభావ అతడు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగినప్పుడు ఈ పాపం నుంచి నేను విడుదల పొందుగాని ఆ పాపాన్ని గుర్తించినప్పుడు అతడు దేవుని కృప కొరకు కనిపెడతాడని, ఆ కృప కొరకు తండ్రి తను క్రీస్తునందు ఏమై ఉన్నాడు అనే పొజిషన్ని, ఆ యొక్క విషయాన్ని ఎంచుకొని అభ్యాసం చేసినప్పుడు ఖచ్చితంగా తను పొందుకున్న దేవుని నీతి ద్వారా తన జీవితంలో కృప ఏర్పాటు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ చేస్తున్న పాపం నుంచి విడుదల పొందుతాడని మీరు మాతో మాట్లాడడానికి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే మా తండ్రి ఈ యొక్క అధ్యాయంలో రబ్షాకే దేవుని ప్రజలతోనే కలవరపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాజుకు విరోధంగా మాట్లాడుతున్నాడు. మా ప్రభువా జనులు ఎవరు కూడా ప్రత్యుత్తరం ఇయ్యని వారిగా మేము చూస్తా ఉన్నాం. మీకు స్తోత్రాలు. అలాగే మా ప్రభు మరి మా చుట్టూ కూడా కలవరపరిచేవారు చాలా మంది ఉంటారు దేవా. మరి సువార్త సత్యం విషయమై మా ప్రభు మేము ఒప్పుకున్న దానికి నిలబడడానికి మా ప్రభు మరి కలవరపరిచే శోధకుడు మరి ఎవరున్నా కానీ మా ప్రభు వారి మాట మా హృదయాల్లో మనస్కరించకుండా మా ప్రభు మీ మాటల వైపు చూసే కృపను దయచేయండి. మీ సహాయాన్ని మా ప్రభు మరి అబ్రాహాముకు మీరు ఎలాగైతే దయచేశారో కృపను సత్యమును చూపడం మీరు మానలేదు. అలాగే మా పట్ల కూడా మీరు మీ సహాయాన్ని చూపుతూ మా పట్ల మీ కృపను చూపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఎవరికి కూడా మోకరిల్లాల్సిన అవసరం లేదని మా ప్రభు మా తండ్రి మీరు మాతో హృదయ సమయంలో మాట్లాడారు. మీ సహాయం ద్వారా మా యొక్క విశ్వాసానికి ఫలాన్ని, ఆత్మరక్షణను ప్రతిసారి మేము పొందుకోవడానికి మా తండ్రి మీకు కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి మా ప్రభు ఈ లోకంలో భ్రష్టాలను తప్పించుకోవడానికి మేము దైవశిక్షత భద్రపరచబడడానికి మా ప్రభు మీరు వర్తమానం ఇస్తున్నారు. కృప వెంబడి కృపనిస్తున్నారు ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అన్నిటిలో మా ప్రభు హిజ్కియా మరి విజయాన్ని పొందుకున్నాడు, ధైర్యం కలిగి ఉన్నాడు. అలాగే మా ప్రభు అన్ని విషయాల్లో మా తండ్రి మాకు అత్యధికమైన విజయాన్ని ఇస్తున్నారు ప్రభు. ఈ యొక్క పరిసరణ ఇచ్చి ధైర్యంతో ముందు కొనసాగడానికి మీరు కృపకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా తండ్రి నిజంగా ఎందరినో ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు, పరిచర్యకు అప్పగిస్తున్నారు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ యొక్క పరిచయ ద్వారా మేము పొందుకున్న మేలును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ యొక్క కూడికలో మరి వర్తమానం అందించిన ఈ యొక్క దేవుని దాసుని బట్టి, అలాగే కూడిక నడిపించిన ప్రియుల్ని బట్టి, మరి చేరువచ్చిన ప్రియ సహోదరులు, అలాగే దేవుని సేవకులు అందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు మీరు మరొకసారి మీ వర్తమానం ఇచ్చి ఈ దినమంతయు ఆ వర్తమానం పట్టుకొని మేము అభ్యాసం చేయడానికి ఆ యొక్క వచనములను మా ప్రభు ఆ యొక్క కృపగల మాటల్ని, సమాధానకర సంగతుల్ని మేము మా నోట్లో ఉంచుకుంటూ ఆ యొక్క ఆశీర్వాదాన్ని మా ప్రభు మాటల్ని మేము నోటి ద్వారా అభ్యాసం చేస్తూ ఈ దినమంతా సాగడానికి మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగత ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తోత్రాలు చెల్లించి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి అలా కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు తెలియజేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.
యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలు. అందరికీ కూడా సోదరి సోదరు